మిత్రమా, ఇలా లిఖింపబడి ఉన్నది. భ్రష్టులైపోచున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది. కాని రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. శిలువపైన ప్రభు మాంసాన్ని చీల్చిన మేకులు, ఆనంద గర్జనల మధ్య గాఢ నిశ్శబ్దం, సమాధానం లేని ప్రశ్నలు. లోకపు కళ్ళలో ఇది పరాజయం. కానీ అదే శిలువ లోకరక్షణకు బలిపీఠంగా మారింది. అక్కడే ఆయన చివరి రక్తపు బొట్టు ఈ పాపమయ భూమిని పవిత్రం చేసింది. ఆయన పలికిన మాటలు గాలిలో కలిసిపోలేదు. ఎవరూ వాటిని మర్చిపోలేదు. ఆ ప్రేమ ఇంకా సజీవంగానే ఉంది. లోకం తిరస్కరించిన అదే స్థలంలో, ఆ శిలువలోనే ఈరోజు అనేక మంది తమ జీవితాలకు అర్థం కనుగొంటున్నారు, రక్షణ పొందుతున్నారు, స్వస్థతను అనుభవిస్తున్నారు. మిత్రమా, రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి.